అండి దేవుని సహవాసానికి, ఆయన కుమారుని సహవాసానికి పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. దేవుడే మనల్ని, యేసు ప్రభువుని మీకు మంచి ఫ్రెండ్గా ఉంచుకోండి, మంచి స్నేహితునిగా ఉంచుకోండి. ఆయన్ని మీరు స్నేహితునిగా చేసుకుంటే మీ జీవితంలో ఎప్పుడు పడిపోరు. మీరు ఎటువంటి వ్యామోహాల్లో ఉండరు, మీరు అన్యాయాల్లో ఉండరు, మీరు ఏమండి అజ్ఞానులుగా ఉండరు, మీరు నిద్రమత్తు కలిగినటువంటి వారిగా ఉండరు, మేల్కొనే ఉంటారు జీవితంలో. ఆయనతో సహవాసం చేస్తే మనం ఎలా ఉంటామండి? మంచి పేరు వస్తుంది మీకు, మంచి ప్రఖ్యాతి వస్తుంది మీకు. అర్థమవుతున్నది దేవుని మాటలు ఎలాంటివి? చాలా అద్భుతమైన మాటలు. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు అందరూ. టీచర్స్ కంటే కూడా మంచి జ్ఞానం ఉంటుంది అంటారు దేవుని ప్రేమించే వాళ్ళకి, బైబిల్ చదివే వాళ్ళకి. రోజు బైబిల్ చదవాలి. చిన్నపిల్లలు కూడా బైబిల్ చదివితే మంచి తెలివితేటలు ఉంటే పర్ఫెక్ట్గా ఉండగలుగుతారు. వాళ్ళు ఎవరిని ఇష్టపడరు, దేవుణ్ణి ఇష్టపడగలుగుతారు. దేవుణ్ణి ఇష్టపడగలిగిన వాళ్ళు ఎక్కడున్న, ప్రపంచంలో ఎక్కడున్న దేవుడు వాళ్ళని కాపాడుకుంటాడు. అగ్ని మధ్యలో ఉంటే కాపాడుకున్నాడు, సింహాల బోనుల మధ్యలో ఉంటే, ఏమండి సింహాల మధ్యలో ఉంటే కాపాడుకున్నాడు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి దేవుణ్ణి నీవు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఈ లోకంలో ఏ ఫ్రెండ్షిప్ కంటే కూడా మొదటిగా ఆయన సహవాసమే నీకు కావాలి. ఆయన ప్రభువా మీరు నాకు కావాలి, నేను ఈ రోజు నుంచి మీ మాట వింటాను, నీ ప్రియకుమారుడు నాకు ఫ్రెండ్గా కావాలి. అర్థమవుతుందండి? ఆయన్ని స్నేహితునిగా చేసుకుంటే నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. ఎక్కడ మరి ఏ పని చేసినా అప్పీల్ లేదండి. దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మీ శత్రువులతో నేను యుద్ధం చేయడం మానేస్తానంటాడు. అప్పటి వరకు ఏం చేస్తాడంట? మన శత్రువులతో యుద్ధం చేస్తాడంట. మన ఇష్టం వచ్చినట్టు చేస్తే గనక, అన్య దేవతలను అనుసరిస్తే గనక నేను సైలెంట్గా ఉంటాను అంటాడు ఆయన. మనం ఏం చేయాలి? ఆయనకి ఇష్టం వచ్చినట్లే, ఆయనకి ఇష్టమైనట్లే బ్రతుకుదాం. ఇంకా చాలా